సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. చాలా సాధారణంగా మనిషి మెదడులో థాట్స్ వస్తూ ఉంటాయి. రోజుకి సామాన్యంగా సగటున ఒక మనిషి మెదడులో 70 నుంచి 80 వేల థాట్స్ వస్తాయి, ఆలోచనలు. ఇవన్నీ ఎక్కువ దేని గురించి వస్తాయి? మన పాస్ట్ గురించి, మన గతం గురించి కానీ లేదా మన ఫ్యూచర్ గురించి కానీ. పాస్ట్, గతంలో ఉన్న స్ట్రెస్ని మనం క్యారీ చేయటం, గతంలో ఉన్న బ్యాగేజ్ని మన బ్రెయిన్లో పెట్టుకోవటం, గతంలో మన చేదు అనుభవాలని ఇవన్నిటిని, లేదా గతంలో సక్సెస్ని కానీ ఫెయిల్యూర్ని కానీ మనతో పాటే తెచ్చేసుకోవడం. అది పాస్ట్ అయితే ఫ్యూచర్ పట్ల యాంగ్జైటీ, ఏం జరుగుద్దో, 10 ఏళ్ళ తర్వాత నేను ఎలా ఉంటానో అందరితో కంపేర్ చేస్తూ, ఇలా మనిషి మెదడులో గతము, భవిష్యత్తు వీటి మీద విపరీతమైన ఆలోచనలు, యాంగ్జైటీ అన్నమాట. వీటిని దాటి బయటకు వస్తేనే మనిషి నిజంగా జీవితాన్ని ఆనందించగలడు, అనుభవించగలడు, లైఫ్ని ఎంజాయ్ చేయగలడు. లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద ప్రజెంట్. డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్ ఆర్ డోంట్ లివ్ ఇన్ ద ఫ్యూచర్. లివ్ ఇన్ ద మూమెంట్. మీరు జీవితం మొత్తం చూస్తే ఎన్ని సంవత్సరాలు బతికాం, జీవితంలో ఎంత సక్సెస్, వీటన్నిటికన్నా కూడా ఎన్ని మూమెంట్స్ని హ్యాపీగా లీడ్ చేయగలిగాం, ఎన్ని మూమెంట్స్ని సాటిస్ఫైడ్గా లీడ్ చేయగలిగాం, ఎన్ని మూమెంట్స్ని మనం 100% మన పొటెన్షియల్తో ఎంజాయ్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని పక్కన పెట్టేసి మనందరం కూడా భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో, పాస్ట్లో ఇన్ని జరిగాయి, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అది రాంగ్ వే ఆఫ్ లీడింగ్ ది లైఫ్. జీవితాన్ని మనం లీడ్ చేసడంలో చాలా తప్పుడు వే అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ 100లో 99% మంది ఇలానే బతికేస్తూ ఉంటారు. అది చాలా తప్పని నేను అనుకుంటాను. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డాన్ మిల్మ్యాన్ అని చెప్పి ఒక ఫేమస్ అమెరికన్ అథ్లెట్ ఉంటాడు. ఆయన విపరీతమైన సక్సెస్ చూశాడు జీవితంలో. అమెరికాలో చాలా పేరు తెచ్చుకున్నాడు ఒక అథ్లెట్గా. ఆయన జిమ్నాస్ట్ కూడా. ఆయన ఆ సక్సెస్ అనేది అతనికి ఎక్కువైపోయిందనమాట. ఒక రకమైన ఈగో ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ బిల్డప్ అయిపోయింది. దాంతో ఆయన ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి చెప్పాడనమాట, లివ్ ఇన్ ద మూమెంట్. నీ పాత బ్యాగేజ్ అంతా పక్కన పెట్టు, యూ లివ్ ఇన్ ద మూమెంట్ అని చెప్పి, నువ్వు చేసే పని ఆ క్షణంలో దాని మీదే దృష్టి పెట్టు అని చెప్పాడనమాట. సో డాన్ మిల్మెన్ తర్వాత ఆయన కాలుకి యాక్సిడెంట్ అవుతుంది. అయినా సరే ఆ మూమెంట్లో బ్రతికి, అంటే ఆయన చేసే ప్రతి పనిలో 100% ఆయన పొటెన్షియల్ ఇచ్చి, పాస్ట్ గురించి ఆలోచించకుండా, పాస్ట్లో తన సక్సెస్ తనతో రాకుండా, ఫ్యూచర్ ఏముంటుందో యాంగ్జైటీ పక్కన పెట్టి ఆ మూమెంట్లో ఉన్నాడు. ఆయనకి కాలు ఇరిగిపోయినా సరే ఆ తర్వాత ఆయన మళ్ళీ అమెరికాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడనమాట. ఇది ఆయన స్టోరీ. పీస్ఫుల్ వారియర్ అని చెప్పి ఆయన పైన ఒక పుస్తకం ఉంది, ఆయన పైన ఒక మూవీ కూడా ఉంది. ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలానే మీ అందరికీ తెలుసు, గాడ్ ఆఫ్ క్రికెట్ ఇండియాలో సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఒక మాట అంటాడు, తన బయోగ్రఫీలో రాస్తాడనమాట, ఆటోబయోగ్రఫీలో. నేను పాస్ట్లో ఎంత సక్సెస్ చూసానో, నేను ఆ రోజు ఆడేటప్పుడు ఒకసారి నేను గ్రౌండ్కి వెళ్తున్నానంటే ఆ రోజు ఫస్ట్ టైం ఎంత ఎంతూజియాస్టిక్గా, ఎంత క్యూరియస్గా, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ బాల్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ మ్యాచ్. అంతేగా నేను పాస్ట్లో చాలా సక్సెస్లు చూశాను. ఈ మ్యాచ్ నేను లైట్ తీసుకుందాం, లేదా ఈ మ్యాచ్ పట్ల యాంగ్జైటీ, ఆ బ్యాగేజ్ ఏం లేదు. ప్రతి ఆట నాకు కొత్తదే, ప్రతి మూమెంట్ నాకు కొత్తదే. దానివల్లే సచిన్ టెండూల్కర్ అంత సక్సెస్ కాగలిగాడు. ఇంతకుముందు అంత స్కోర్ చేశాను, ఇప్పుడు ఎంత చేయాలి, అలా కాదు. ఎవ్రీ బాల్ కౌంట్స్. అలానే లైఫ్లో ఎవ్రీ మూమెంట్ కౌంట్స్, ఎవ్రీ మూమెంట్. మీరు వినే ఉంటారు, విరాట్ కోహ్లీ ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు ఒక స్టేజ్లో. బాగా సక్సెస్ చూసి ఆయన పైన ప్రెషర్ పెరిగిపోయిందనమాట. విరాట్ కోహ్లీ వస్తే ఇంత స్కోర్ చేయాలి, అంత చేయాలి, కోహ్లీ ఇలా ఆడతాడని చెప్పి. అండ్ దాంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆయన కోచ్ ప్యాడీ యాప్టన్ ఆయనకు ఒకటే మాట చెప్తాడు, నువ్వు పాత విషయాలన్నీ వదిలిపెట్టు, ఫ్యూచర్ కూడా వదిలిపెట్టు, లివ్ ఇన్ ద మూమెంట్ అని చెప్పి. ఆ లివ్ ఇన్ ద మూమెంట్నే విరాట్ కోహ్లీ అంటే, నీ లైఫ్ని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయి, పాతదంతా వదిలిపెట్టేసి, అసలు నీ లైఫ్లో జరగలేదు, ఈ రోజు నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయితే నువ్వెంత ఎంతూసియాస్టిక్గా ఉంటావో, ఆ గేమ్ని ఎలా తీసుకుంటావో అలా ఆడమని చెప్పాడు. దాంతో విరాట్ కోహ్లీ తన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ గేమ్ ఆడటం మొదలెట్టాడు, మళ్ళీ సక్సెస్లు చూడటం మొదలెట్టాడు. సక్సెసా ఫెయిల్యూరా పక్కన పెట్టండి, లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద మూమెంట్. ఇలా కాకుండా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటాను, లేదా పాస్ట్లో నా కష్టాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయి.
ఆ హ్యాపీనెస్ మనం కోల్పోతున్నాం నాకు అనిపిస్తుంది. ఆ జాయ్ ఆఫ్ లైఫ్ మనం కోల్పోతున్నాం అని మనకు అనిపిస్తుంది అనమాట. లివ్ ఇన్ ద మూమెంట్ అనగానే ఇక్కడ మనకి ప్రజెంట్లో మనం బతకాలి. పాస్ట్ ఫ్యూచర్ రెండు పక్కన పెట్టేసి, రెండింటి మీద మనకున్న బ్యాగేజ్ కానీ యాంగ్జైటీ కానీ పక్కన పెట్టేసి, ఇక్కడ మనకి ఒక వియత్నామీస్ మాంక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఒక బుక్ కూడా రాశారు, ద మిరాకిల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అని. ఆయన పేరే థిక్ నట్ హన్ అనమాట. ఈ థిక్ నట్ హన్ ఈయన వెస్ట్రన్లో చాలా, అంటే పాశ్చాత్య దేశాల్లో చాలా పాపులర్. ఆయన మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ చాలామంది వాడుతుంటారు ప్రజెంట్లో ఎంత పీస్గా ఉండాలి అని చెప్పి. ఈయన వియత్నాం మాంక్, వియత్నాంలో ఉండే ఒక సన్యాసి లాగా ఒక మాంక్ అనమాట. ఈయన పీస్ యాక్టివిస్ట్ కూడా. ఈయన రాసిన పుస్తకం చాలా పాపులర్, ద మిరాకిల్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. ఈయన పుస్తకం మీకు వీడియో కింద PDF లింక్ పెడుతున్నాను, వీలైతే చదవండి. CSBIAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరి విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.